మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ప్రజాగళం సభపై మండిపడ్డారు. మోడీ 2 మాటలు తెలుగులో మాట్లాడగానే చంద్రబాబు, పవన్ మురిసిపోయారని అన్నారు. రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఏం చేసిందో కూటమి సభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాగళం సభలో ఏపీ అభివృద్ధిపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి రావాల్సిన అన్ని హక్కులను కాలరాసిందని అన్నారు. నేను అడుగుతా ఉన్నాను బాబు గారిని, కళ్యాణ్ గారిని, ఆయన 4 ముక్కలు తెలుగులో మాట్లాడితేనే మీరు మురిసిపోయినట్లు కనిపించింది నాకు. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి లేక రాష్ట్రం యొక్క దానికోసం మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పారు. కూటమి సభ్యులుగా ఉన్న వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు మరొక్కసారి రాష్ట్రానికి వచ్చి తెలుగులోనో, హిందీలోనో, ఇంగ్లీష్లోనో ఇంక ఏదో ఒక భాషలో అయినా సరే మాకు సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ఎన్డీఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా లాభం చేకూర్చారా? చెప్పడానికి ఏమీ లేదు కాబట్టే మాయలు మంత్రాలు చేసి పోయే ప్రయత్నం చేశారు. అక్కడ అడిగేకి ఇక్కడ ఇవాళ కూడా నోరు లేదు. అడగాలి కదా, దేనికోసం పొత్తు పెట్టుకున్నాం? అభివృద్ధి అంటే ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని మోసం చేయడం అన్నది, దగా చేయడం అన్నది అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? మరి ఏ అభివృద్ధి కోసం మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది.